ముందుకెళ్తున్న తోడుగా ఉండమని వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు వారి పునర్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాపిని రక్షింప సిలువలో మరణించే, ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు, జీవాధిపతి యేసుడే. ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు, జీవాధిపతి యేసుడే. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. నేనే మార్గం సత్యం జీవం అనెను, వేరొక మార్గం లేదనెను. నేనే మార్గం సత్యం జీవం అనెను, వేరొక మార్గం లేదనెను. సాతాను తలను చేతుగా దొక్కెను, సాతాను తలను చేతుగా దొక్కెను. మరణించి తిరిగి లేచెను, నిన్ను పరమున చేత ప్రభు యేసే నీకు మార్గము, వేరెవ్వరు లేరు, ప్రభు యేసే నీకు మార్గము, వేరెవ్వరు లేరు, ప్రభు యేసే నీకు మార్గము. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. కసయమే లేదు యేసు లేనిచో పాపి కసయమే లేదు. లోకము 4 దినముల నటనే, లోకము 4 దినముల నటనే, నికరముగా ఎవరికి లోకము 4 దినముల నటనే, నికరముగా ఎవరికి దారి తప్పి తిరిగెదవేళ, దారి తప్పి తిరిగెదవేళ, తిరిగి శివాని గురిని కడకి యేసు నీ గురిని కడకి లోకము వదలెదవు. యేసు లేనిచో పాపి కసయమే లేదు, యేసు లేనిచో పాపి కసయమే లేదు. ప్రయాసపడి ప్రియులారా, ఈ రాత్రి కాల వేళలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ శుభములు తెలియపరుస్తున్నామండి. మరి ప్రియులారా, దేవుని వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మరి శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నానని. ప్రియులారా, అంత మాత్రమే కాదు, మరి దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది, పాపము ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని రాయబడింది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది, ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతనని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని వాక్యంలో ఈ విధంగా సెలవిస్తుంది. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేశారు. కానీ మానవుని హృదయంలో మరి
స్వర్గం చేరాలన్న ఆశ, లేకపోతే పరలోక రాజ్యము చేరాలన్నటువంటి ఆశ మరి రాయబడింది. ఈ ప్రేమ సువార్తలు మీకు అందించడం కొరకే వచ్చామండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొందిదని దేవుని వాక్యము సెలవిస్తాం. లేదు సార్, వెళ్ళిపోతున్నా. ప్రయాసపడి పాప భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసినని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది.